హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చూద్దాం. సెకండ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది కూడా చూద్దాం. ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్. ముందుగా ఫ్రెండ్స్, ప్రతిదాన్ని కూడా ఏ యొక్క స్టాక్ను కూడా మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిగ్గర్ పిక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే చేసే మిస్టేక్ 5 మినిట్స్ లేదా 15 మినిట్స్ లేదంటే 1 అవర్ టైం ఫ్రేమ్ అనేది యూస్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ మనం ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ చేయాలన్నా లేకపోతే పొజిషనల్గా ఏదన్నా తీసుకోవాలన్నా, లైక్ అంటే ఓవర్ నైట్ కాల్ అనేది పుట్ అనేది బై చేసి హోల్డ్ చేయాలనుకోండి, ఈ యొక్క అనాలిసిస్ అనేది ఛాన్సెస్ ఉన్నాయి ఫెయిల్ అవడానికి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దాం. ఏషియన్ పెయింట్ అనేది తీసుకున్నాను. సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ టైం ఫ్రేమ్లోకి స్విచ్ చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్. 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కడ సపోర్టు, దీనికి ఏంటి రెసిస్టెన్స్ అనేది అర్థం కాదు, అంత గజిబిజిగా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే అవసరమైతే మంత్లీ టైం ఫ్రేమ్, ఓకే, లేదు అంటే అట్లీస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ అనేది మనం అబ్జర్వేషన్ అనేది చేయాలి ఫ్రెండ్స్. సో వీక్లీ టైం ఫ్రేమ్, మంత్లీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే స్ట్రాంగ్గా సపోర్ట్ ఎక్కడుంది అండ్ రెసిస్టెన్స్ ఎక్కడుంది అనేది మార్క్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఈ కేసులో మనం ఇది రెసిస్టెన్స్ అని మార్క్ చేసుకున్నాం, ఓకేనా. ఎందుకు ఇక్కడ రెసిస్టెన్స్ అని చెప్తున్నాం అనేది ఫస్ట్ ఏంటంటే చూడండి, ఈ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ అనేది కిందకు వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే రెసిస్టెన్స్ అంటాం. ఓకే, సో మేబీ సెకండ్ టైం వచ్చినప్పుడు ఇదే దాన్ని రెస్పెక్ట్ చేయొచ్చు, లేదంటే కొద్దిగా టైం స్పెండ్ చేసి బ్రేక్అవుట్ కూడా చేయొచ్చు, లేదు ఇదే పాయింట్ నుంచి కూడా కిందకి అనేది రావచ్చు అనమాట. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఏదైనా జరగవచ్చు. బట్ ఎనీహౌ ఏంటంటే మనకి ఇవి మంత్లీ అండ్ వీక్లీ పివోట్ పాయింట్స్ కాబట్టి వీటి యొక్క లెవెల్స్ దగ్గర ఏంటంటే మనకి రియాక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే లైక్ ఏంటంటే అక్కడ నుంచి పడిపోవడం, అక్కడ నుంచి పెరగటం, ఆ లెవెల్స్ అనేవి యాక్ట్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే చూడండి, నేను ఏదైతే 2 లైన్లో ఎందుకు మార్క్ చేశానంటే ఫ్రెండ్స్, ఇక్కడ విక్ అనేది కనిపిస్తుంది. అబ్జర్వ్ చేస్తే వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ విక్ అనేది కనిపిస్తుంది అనమాట. విక్ని నేను ఏంటంటే హైని మార్క్ చేశాను అండ్ బాడీని టచ్ చేస్తూ ఒక లెవెల్ అనేది మార్క్ చేశాను ఈ రెడ్ క్యాండిల్ మీద. దీన్ని మనం సింపుల్గా ఏమంటామంటే ఫ్రెండ్స్, 2 లెవెల్స్ ఉన్నాయి కాబట్టి రెసిస్టెన్స్ జోన్ అంటాం, లేదు అంటే దీన్ని సప్లై జోన్ కూడా అని పిలవచ్చు. ఎనీహౌ ఏంటంటే దాని నేమ్ ఏదైనప్పటికి కూడా మనకి ఇది ఒక ఇంపార్టెంట్ పివోట్ పాయింట్ అనమాట. సో ఎగ్జాక్ట్గా అదే లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్ ఏమైందంటే రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. దీన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే లోవర్ లెవెల్స్ అనేది షిఫ్ట్ చేద్దాం. లోవర్ లెవెల్స్లో షిఫ్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఫ్రెండ్స్, వీక్లీ మనకి ఏం తెలియదు అనుకోండి, వీక్లీ ఎక్కడుంది సపోర్టు రెసిస్టెన్స్ అనేది. మనం నిజంగా ఇదేంటంటే ఓహో బ్రేక్అవుట్ అయింది మంచి క్యాండిల్ అనుకుంటాం, దీని మీద లాంగ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. బట్ ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీక్లీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ మనం కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. అట్లీస్ట్ ఎలా తీసుకోవచ్చు అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఈ యొక్క లెవెల్ని 15 మినిట్స్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ చేస్తే లీస్ట్ కేస్ అనమాట. జనరల్గా ఏంటంటే 15 మినిట్స్ క్యాండిల్ కంటే కూడా పైన లైక్ 30 మినిట్స్ కానీ 1 అవర్ కానీ చూసుకోవచ్చు. ఆ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే ఆ క్యాండిల్ కింద కానీ, లేకపోతే రీసెంట్గా ఏదైనా స్మాల్ స్వింగ్ ఉంటే స్మాల్ స్వింగ్ కింద మనం ఏంటంటే ఎస్ఎల్ పెట్టుకొని ఇక్కడి నుంచి కూడా ట్రెండ్ అనేది రైడ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర మనం ఎలా ఎంట్రీ తీసుకోవచ్చు అనేది చూద్దాం. బిగ్గర్ పిక్చర్లో నేను మాట్లాడుతున్నాను. ఇదేంటంటే క్యాండిల్ టు క్యాండిల్ అనాలిసిస్ కాదు, ఇది బేస్డ్ ఆన్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ని బ్రేక్ చేసినప్పుడు ఎలా ట్రేడ్ చేయాలనేది మాత్రమే దీంట్లో మనం కవర్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఈ లెవెల్ అనేది మనకి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ అనేది నేను ఎందుకు మార్క్ చేస్తున్నానంటే ప్రీవియస్గా మార్కెట్ ఈ యొక్క లెవెల్కి వెళ్ళింది. అఫ్కోర్స్ ఈ యొక్క రెసిస్టెన్స్ని టచ్ చేయకుండానే ఒకసారి కిందకి రావడం అనేది జరిగింది. బట్ ఎప్పుడైతే ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో 3, 2, 4, 5 అనుకుందాం రౌండ్గా, ఇమీడియట్గా చూడండి వెరీ బిగ్ క్యాండిల్ రావడం అనేది జరిగింది. సో ఆబ్వియస్గా దీని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆ 3, 2, 4, 5 దగ్గర బయర్స్ యాక్టివేట్ అయ్యి ఉన్నారన్నమాట. అంటే ఎప్పుడు ఈ స్టాక్ కిందకు వస్తే బై చేద్దామా, దీన్ని మనం ఏమంటామంటే డీబీ అంటాం, డిప్ బయర్స్ అంటాం అనమాట, లేకపోతే పుల్ బ్యాక్ బయర్స్ అంటాం. అందరూ కూడా హైలో బై చేయరు కదా, మళ్ళీ ఒకసారి డిస్కౌంట్ అయిందంటే అక్కడ కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనం మార్క్ చేసుకుంటే అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడేమో వీక్లీ రెసిస్టెన్స్ ఉంది అప్ సైడు. చూడండి స్టాక్ ఏమైందంటే 3 to 4, 6కి ఎప్పుడైతే రావడం జరిగిందో ఇమీడియట్గా బయర్స్ వచ్చారు ఫ్రెండ్స్.
అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా అదే పాయింట్. ఇక్కడ చాలామంది ఏంటంటే బ్రేక్ డౌన్ జరిగింది కదా ఈ సపోర్టు, దీన్ని మనం ఎలా కన్సిడర్ చేయాలని అడుగుతారు, లేదా నేను పుట్టు తీసుకోవచ్చు అని అడుగుతారు, లేకపోతే దీన్ని షార్ట్ చేయొచ్చు అని అడుగుతారు. బట్ ఫ్రెండ్స్ నేను అదే చెప్తున్నాను, ఇక్కడ అట్లీస్ట్ ఏంటంటే మనకు ఒక కన్ఫర్మేషన్ అనేది కావాలి లోవర్ టైం ఫ్రేమ్స్. లైక్ లీస్ట్ క్యాండిల్ ఏంటంటే 15 మినిట్స్ అనమాట. 15 మినిట్ క్యాండిల్ అన్న అట్లీస్ట్ మనకి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి డైలీలో, ఇది వచ్చేసరికి 19th సెప్టెంబర్, దెన్ ఏంటంటే మనం ట్రై చేయొచ్చు. బట్ ఇది సెకండ్ అటెంప్ట్ కాబట్టి సో ఫ్రెండ్స్ మనకి కొద్దిగా వెయిట్ చేయడం కూడా బెటర్ అనమాట. ఎందుకంటే ఒక ఫ్లోర్ ఉంది ఫ్రెండ్స్, ఒక బంతిని మనం డ్రాప్ చేసాం. ఓకే, దాంట్లో మొమెంటం ఫస్ట్ స్వింగ్ ఇది, సెకండ్ స్వింగ్ ఇది, థర్డ్ స్వింగ్ ఇది, ఫోర్త్ స్వింగ్ ఇది, అప్పుడు వీక్ అవుతుంది అనమాట. అట్లాగనే మార్కెట్లో ఒక సపోర్ట్ అనేది ఏదైతే ఉందో ఇమీడియట్గా బ్రేక్అవుట్ అవ్వటం కంటే కూడా ఈ విధంగా కన్సోలిడేషన్ తీసుకొని అదే సపోర్ట్ని మల్టిపుల్ టైమ్స్ బ్రేక్అవుట్ అయిందంటే దిస్ ఈజ్ వెరీ గుడ్ మొమెంటం అనమాట. ఎప్పుడైతే వెయిట్ చేస్తామో ఈ ప్రాపర్ సెటప్ కోసం మనకి ఎక్సలెంట్ రిజల్ట్ రావటం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఏం చేద్దామంటే 19th సెప్టెంబర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకొని మనం 19th సెప్టెంబర్ ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగిందా అనేదాన్ని పరిశీలిద్దాం ఫ్రెండ్స్. ఈ పాయింట్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఫస్ట్ది ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో చూడటం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంకొక బెనిఫిట్ కూడా ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే తెలుస్తుంది. చూడండి, ఈ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ అనమాట. ఓకే, 15 మినిట్స్ క్యాండిల్. ఒకవేళ ఎవరన్నా ప్రీవియస్గా సపోర్ట్ అవి అబ్జర్వేషన్ చేయకుండా ఈ క్యాండిల్ చూసి ఎమోషనల్గా వాల్యూమ్స్ అండ్ క్యాండిల్ చూసి షార్ట్ చేశారంటే దే విల్ బీ ఇన్ లాస్. ఎందుకు? ప్రీవియస్గా ఒక సపోర్ట్ ఉంది ఇక్కడ. చూడండి, 15 మినిట్స్ క్యాండిల్ కూడా అట్లీస్ట్ ఏంటంటే 324636 ఒక 10 పాయింట్స్ జోన్ని బ్రేక్ డౌన్ చేయలేకపోయింది. ఇక్కడ ఎప్పుడైతే ఈ జోన్లోకి వచ్చిందో ఇమీడియట్గా బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. ఓకే, సో అక్కడ నుంచి కూడా రివర్స్ అయింది. సో ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ 15 మినిట్స్ లోవర్ టైం ఫ్రేమ్లో మనకి బ్రేక్ డౌన్ అయితే జరగలేదు ఫ్రెండ్స్. ఓకేనా, నా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మార్కెట్ ఏమైందంటే ఎగ్జాక్ట్గా వీక్లీ రెసిస్టెన్స్ లెవెల్ దాకా వెళ్ళింది. ఓకే ఫ్రెండ్స్, 358070, ఓకేనా, 9080, అక్కడ నుంచి కూడా సెల్లింగ్. నెక్స్ట్ డే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, అంటే ఓపెనింగ్ నుంచి కూడా డంప్ చేసేసారు ముందుగా. ఇక్కడ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై చూడండి, ఆల్మోస్ట్ కాదు, సేమ్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై. ఇక్కడ మీనింగ్ ఏంటంటే వీక్లీ రెసిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ డే ఏంటంటే రెడీగా ఉన్నారనమాట ప్లేయర్స్, ఎప్పుడు డంప్ చేద్దాం మార్కెట్ ఓపెన్ అయితే, ఎందుకంటే రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అది 15 మినిట్స్ 1 అవర్ లేకపోతే డైలీ అయితే అంత ఇంపార్టెంట్ కాదు, వీక్లీ ఉంది కాబట్టి ఏంటంటే ఇమ్మీడియట్గా డంప్ అనేది చేశారు. వెరీ బిగ్ క్యాండిల్. దిస్ ఈజ్ సెట్ బే బెరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనుకోవచ్చు, కికింగ్ క్యాండిల్ ఏదైనా కావచ్చు, కానీ ఇక్కడ సెల్లింగ్ అయితే స్టార్ట్ చేసింది. సో ఫ్రెండ్స్, మనం అనుకున్నట్టు క్యాండిల్ టు క్యాండిల్ అనాలిసిస్ కాదు కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. పైన రెసిస్టెన్స్ ఉంది, కింద సపోర్ట్ ఉంది. మన కింద సపోర్టు ఓకే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మనం దాని యొక్క రియాక్షన్ అనేది అబ్జర్వేషన్ అనేది చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ అనేది అబ్జర్వ్ చేయండి. ఏది మన 13th అక్టోబర్ క్యాండిల్ ఏంటంటే వెరీ గుడ్ రెడ్ క్యాండిల్ అనమాట. అంటే స్ట్రాంగ్గా ట్రై చేశారు ఈ యొక్క ఏదైతే సపోర్ట్ ఉందో దీన్ని బ్రేక్ చేద్దామని చాలా ట్రై చేశారు, కానీ మనకి బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు, అంటే క్లోజింగ్ అనేది అవ్వలేదు, జస్ట్ టచ్ చేశారనమాట. బట్ ఇమీడియట్గా బయర్స్ ఏం చేశారంటే డిఫెండ్ చేశారు ఈ లెవెల్ని. దాని తర్వాత ఫ్రెండ్స్ ఏమైందంటే మనకి గ్యాప్ డౌన్ అయింది. ఈ గ్యాప్ డౌన్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర అయినాయి అంటే ఆ గ్యాప్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. అంటే గ్యాప్ని చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆ యొక్క ట్రెండ్ని, బ్రేక్ డౌన్ని. అందుకని గ్యాప్ డౌన్ అయినా సరే సెల్లింగ్ స్టార్ట్ చేశారు. చూడండి, గ్యాప్ డౌన్ అయిన తర్వాత కూడా మనకి రెడ్లో క్లోజ్ అయిందంటే ఇది వీక్ అనమాట, అంటే సపోర్ట్ అనేది ఇంకా లేదు అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సపోర్ట్ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత మనకి ఏం జరగవచ్చు అంటే ఇది ఇంపార్టెంట్ సపోర్ట్, ఇక్కడ ఫాలో అప్ అనేది జరగవచ్చు. 1, 2, 3 క్యాండిల్స్ వరుసగా వెళ్ళిపోతాయి. లేదు అంటే సెకండ్ ఏంటంటే రీట్రేస్మెంట్ కూడా చేయొచ్చు. ఈ కేసులో సేమ్ ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఫ్రెండ్స్. రీట్రేస్మెంట్ అనేది జరిగింది, బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రీట్రేస్ అనేది తీసుకుందనమాట. ఓకే, దీనికి కూడా మనం ఏంటంటే ప్రిపేర్ అయ్యి ఉండాలి, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, అక్కడ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో అక్కడ నుంచి కూడా షార్ప్గా కిందకి రావడం అనేది మనం అబ్జర్వేషన్ చేసాం. ఓకేనా, ఇక్కడ నుంచి కూడా 3240 నుంచి అంటే 200 పాయింట్లు మనకంటే స్పాన్ ఆఫ్ 15 days 10 daysలో కిందకి రావడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో హోప్ యూ అండర్స్టాండ్ సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి అని చెప్పేసి. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఏమైందంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనేది చెప్తున్నాను, అన్ఫిల్డ్ ఆర్డర్స్ ఉంటాయన్నమాట. ఈ అన్ఫిల్డ్ ఆర్డర్స్ ఏంటి అంటే
సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రేక్అవుట్ని నేను, మీరు ఇంకా చాలామంది వాచ్ చేస్తున్నారు. ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరుగుతుందా ఈ సపోర్టు మనం షార్ట్ చేద్దామని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం కలిపి ఒక 2 crore షేర్స్ అనేది అక్కడ ఆర్డర్ పెట్టాం. బట్ ఆ రోజు ఆ యొక్క లిక్విడిటీ ఉండదు కదా, ఒకటే రోజు అన్ని షేర్స్ మనం అమ్ముదాం అనుకున్న కొనేవాళ్ళు కూడా ఉండాలి కదా. దట్ ఈస్ ద లిక్విడిటీ ఇష్యూ అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే అన్ఫిల్డ్ ఆర్డర్స్ ఉంటాయి. సపోజ్ మనం 2 crores ఆర్డర్స్ లిమిట్ ఆర్డర్ పెట్టాము ఈ జోన్లో, ఏది 36, 46 మధ్యలో అమ్ముదామని చెప్పేసి అన్నీ ఫిల్ అవ్వలేదు. సపోజు 1.6 crores ఫిల్ అయిపోయినాయి, బట్ ఇంకా 0.4 crores మిగిలిపోయినాయి స్టాక్స్ అనేది. దెన్ ఏంటంటే మార్కెట్ ఇంకొకసారి ఆపర్చునిటీ ఇస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూషన్స్కి ఏంటంటే వాళ్ళ యొక్క డైరెక్షన్లో పార్టిసిపేట్ అనేది చేయాలి. ఓకేనా, అది వాళ్ళు కోరుకునేది. ఎందుకంటే వాళ్ళకి ఒక బిగ్గర్ ప్లాన్ ఉంటుంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో అగైన్ 2 hammers ఫార్మేషన్ జరిగినాయి ఎట్ ద రెసిస్టెన్స్ లెవెల్. దాని తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇది, అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది మళ్ళీ కిందకి వెళ్ళటం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మార్కెట్ క్లియర్గా డౌన్ ట్రెండ్లో ఉంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, రివర్సల్ ప్లే చేయటం కంటే కూడా, గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, రివర్సల్ ప్లే చేయటం కంటే కూడా ట్రెండ్లో ఉండటానికి ట్రై చేయండి. ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం పోర్ట్ఫోలియో అనేది బిల్డప్ చేసినప్పుడు నైకా ఫ్యాషన్స్ తీసుకున్నాం, గ్లాండ్ ఫార్మా తీసుకున్నాం. ఈ రెండు కూడా మనము చెప్పింది ఏంటంటే మార్కెట్ ఇంకా కిందకి వెళుతుంది, దేర్ ఈజ్ నో డౌట్. ఎందుకంటే ఇవి 52 వీక్ లోలో ఉన్నాయి, బట్ వాల్యూ ఇన్వెస్టింగ్ కాబట్టి సిప్ పద్ధతి అనేది చేద్దామని చెప్పేసి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనం తీసుకున్న దగ్గర నుంచి కూడా ఇది మోర్ దాన్ 20-30% అనేది డ్రాప్ అవటం అనేది జరిగిందనమాట. సో దట్ ఈజ్ ద రీజన్ ఏంటంటే ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. అంటే ట్రెండ్ ఏ డైరెక్షన్లో ఉందనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క సపోర్ట్ ఎప్పుడు బ్రేక్ డౌన్ జరుగుతుందా అనేది మనం అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే డిప్ బై చేసేవాళ్ళు కొద్దిగా ట్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే మనకి హ్యామరు. సో హ్యామర్ తర్వాత మనకు ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అనేది కావాలన్నమాట, అప్పుడే ఇది హ్యామర్ వ్యాలిడ్ అవుతుంది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ రియల్గా ఇండికేషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది డెఫినెట్గా. దాని తర్వాత వెరీ గుడ్ క్యాండిల్ రావడం అనేది జరిగింది. ఆబ్వియస్గా ఇట్ ఈస్ ద టెంప్టింగ్ పాయింట్, ఎందుకంటే ఇది మొత్తం కూడాను మనకేంటంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. ఓకేనా, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి. బట్ ఫ్రెండ్స్, ఏమైందంటే మేబీ నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుంటే కొద్దిగా ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు, బట్ అక్కడి నుంచి కూడా ఏంటంటే మళ్ళీ యొక్క సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. ఎప్పుడు జరిగింది? మనకి 3rd January జరిగింది ఫ్రెండ్. జరిగిన తర్వాత చూడండి ఎంత షార్ప్గా సెల్ ఆఫ్ అనేది జరిగిందో. ఓకేనా, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ ఓన్లీ కాకుండా దాంట్లో ఏంటంటే మనం డౌ థియరీని కూడా ఫాలో అవ్వాలి. దట్ ఈజ్ ఏంటంటే ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అనమాట. సో ఈ పాయింట్ దగ్గర మనం అదే షార్ట్ ఇనిషియేట్ చేసుకున్నట్టు ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ జరిగింది, ఇక్కడ మనం ఏదైనా షార్ట్ ఇనిషియేట్ చేసుకుంటే ఇట్స్ ఎ హ్యూజ్ డ్రాప్ అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇదంతా కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం స్టాకు ఒకటి రెడార్లో ఉంది, మనకి ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది ఉపయోగపడవచ్చు. అండ్ దీన్ని కూడా ఏంటంటే మనం వీక్లీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ అనేది చేద్దాం. ఫస్ట్ లెట్ మీ డిలీట్ ఎవ్రీథింగ్. చూడండి ఫ్రెండ్స్, మనకి వీక్లీలో ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్, ఏది 20,600. ఒక్క క్యాండిల్ కూడా ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకేంటంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, అంటే ప్రైస్ని తీసుకొచ్చి రెసిస్టెన్స్ దగ్గర పెడుతున్నారు. రిటైలర్స్ ఏమో బ్రేక్అవుట్ అవుతుందేమో, ముందుకు వెళ్తుందేమో అని చెప్పేసి తెలియక ఏంటంటే ఇక్కడ ట్రాప్ అయిపోతున్నారు అనమాట. వాళ్ళు టాక్టిక్ అనేది యూజ్ చేస్తున్నారు. ప్రైస్ ఇక్కడ రెసిస్టెన్స్, మార్కెట్ డ్రాప్ అయింది. ఇది వీక్లీ పివోట్ పాయింట్. ఏదో 15 minutes అయితే మనం పెద్దగా దీని గురించి వరీ అవ్వం, బట్ ఇట్స్ అ వీక్లీ పివోట్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మళ్ళీ డైలీ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ చూడండి, ఈ యొక్క పాయింట్ అనేది రెసిస్టెన్స్ పాయింట్ అనుకుందాం. ప్రస్తుతానికి డౌన్ సైడ్ అనేది నేను ఒక జోన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనకి ప్రీవియస్గా చూస్తే వెరీ స్ట్రాంగ్గా వచ్చాడు, కన్సోలిడేషన్ తీసుకున్నాడు, మేబీ మళ్ళీ బ్రేక్అవుట్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. ఓకే, అది రెసిస్టెన్స్ ఉంది అక్కడ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఏదైతే ప్యాటర్న్ ఉందో వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అనమాట. సో జనరల్గా ఏంటంటే ఇది బుల్ ఫ్లాగ్ ఇది పోల్ ఇది. దాని తర్వాత కన్సోలిడేషన్ తీసుకుంది, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, మార్కెట్ కాంటెక్స్ట్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు. అండ్ ఎనీహౌ అంటే టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేస్తే డౌన్ సైడ్ అనేది ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అయింది. సో ఇదే మనం సపోర్ట్గా ఎందుకు తీసుకున్నామంటే ఫ్రెండ్స్ చూడండి, స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది ర్యాలీ అయింది.
సో ఆబ్వియస్గా ఈ పాయింట్ దగ్గర మనం సపోర్ట్ అనేది డ్రా చేసుకుంటాం. ఇట్స్ ఎ జోన్ అనమాట. చూడండి, ఈ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. సెకండ్ టైం ఇదే లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అవటం అనేది జరిగింది. బట్ ఇట్ ఈజ్ నాట్ క్రియేటింగ్ హయ్యర్ హైస్ అనమాట. ఇది హయ్యర్ లో, ఇది హై. ఓకే, హయ్యర్ లో, సారీ లోవర్ హై. ఇది లోవర్ హై, ఇది లోవర్ హై, ఎల్హెచ్. దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుందంటే, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, బాల్ ఏదైతే ఉందో ఓకే బౌన్స్ అవుతుంది కానీ కింద నుంచి ఫోర్స్ అంతగా లేదనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఫోర్స్ లేదు. అదేవిధంగా ఇక్కడ బయింగ్ ఉంది కానీ జస్ట్ ఏంటంటే రికవర్ చేస్తున్నారు, లేదా వీక్ హ్యాండ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి, లోవర్ హైస్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. బట్ ఎనీ హౌ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్. ఒకవేళ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు, నథింగ్ రాంగ్. ఎందుకంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్ ఫ్లాగ్ అనేది ఉంది కాబట్టి. బట్ కేస్ ఏంటంటే ఈరోజు ఏం జరిగిందంటే, మనకి నిన్న 20th బ్రేక్ డౌన్ అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, సో బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి దీన్ని మనం వ్యాలిడేట్ చేయడానికి 15 minutes టైం ఫ్రేమ్ అట్లీస్ట్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్ మార్నింగ్ నుంచి కూడా సెల్లింగ్లో ఉన్నాయి. ఓకే, సంథింగ్ ఈజ్ కుకింగ్ అనమాట. ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనేది ఆల్రెడీ 2 times టెస్ట్ చేసింది. ఇది థర్డ్ అటెంప్ట్ దగ్గర ఈ వాల్యూమ్స్ ఏం చెప్తున్నాయంటే, చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు, అంటే రెడీగా ఉన్నారంట. ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ అయితే మనం పార్టిసిపేట్ చేద్దామని వాల్యూమ్స్ చెప్తున్నాయి, అండ్ ప్రైస్ యాక్షన్ కూడా చెప్తుంది, అండ్ బ్రేక్ డౌన్ కూడా జరిగింది. వెరీ రేర్గా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ఒక 10 ట్రేడ్స్లో 2 లేదా 3 అనేది ఫెయిల్ అవ్వచ్చు, ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ప్రాబబిలిటీ గేమ్. ఓకే, నా ఈ యొక్క బ్రేక్ డౌన్ అయింది కాబట్టి మనం ఒకవేళ అలర్ట్గా ఉంటే ఈ పాయింట్ దగ్గర మనం పుట్టు తీసుకుంటాం. ఓకే, ఇట్స్ అ హ్యూజ్ అనమాట. ఈ క్యాండిల్ కింద మనం తీసుకున్నా సరే ఆల్మోస్ట్ 1.3%, 265 points. ఓకే, ఇట్స్ అ హ్యూజ్ డ్రాప్ అనేది అయింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగింది కదా, వాట్స్ నెక్స్ట్ అనే దాని గురించి చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. దేనికి ప్రిపేర్డ్గా ఉండాలి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే పుల్ బ్యాక్ జరగవచ్చు, అంతే కదా. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, అక్కడ నుంచి కూడా వెంటనే పుల్ బ్యాక్ జరగవచ్చు. రెండవది ఏంటంటే దాన్ని మనం రీటెస్ట్ అంటాం, రీటెస్ట్ చేయొచ్చు. అండ్ థర్డ్ది ఏంటంటే ఒకసారి కంటిన్యూస్గా వెళ్ళిపోవచ్చు ఇక. అండ్ ఫోర్త్ది ఏంటంటే మనకి అసలు కిందకు వెళ్లకుండా బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత అక్కడక్కడే కన్సోలిడేషన్ కూడా జరగవచ్చు. ఈ యొక్క 4 పారామీటర్స్, ఒకటి రీటెస్ట్, దాన్ని మనం పుల్ బ్యాక్ అనుకుంటాం, దానికి సిద్ధంగా ఉండాలి. రెండోది వచ్చేసరికి ట్రెండ్ కంటిన్యూ అయితే బెటరే, నో ప్రాబ్లం. ఇదైతే ప్రాబ్లమే ఆబ్వియస్గా మనకి. నెక్స్ట్ ఏంటంటే కన్సోలిడేషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ కన్సోలిడేషన్ కూడా మనకి జరుగుతుంది అనమాట. సో కన్సోలిడేషన్ అంటే మనకి ఏం ప్రాఫిట్ రాదు. ఇక్కడ మనం ఏదో పుట్టు బై చేసాం, మనకి వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎక్స్పైరీ డే కల్లా ఇంకా ఇప్పుడు సపోజు నిన్న బై చేసి ఉన్నట్టయితే 20th మనకి ఈ 10 days మార్కెట్ ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడిక్కడే ఉందనుకోండి, మనం ఏదైతే పెట్టామో ఎక్స్ అమౌంట్ అనేది మొత్తం కూడా రిస్క్ ఉంటుంది అనమాట. సో బేస్డ్ ఆన్ యువర్ కెపాసిటీ, బేస్డ్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్, బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరేంటంటే ఈ యొక్క 4 పారామీటర్స్ కూడా ప్రిపేర్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఒకవేళ 100% రిస్క్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే డైరెక్ట్గా పుట్ అనేది బై చేసుకోవచ్చు. లేదు అంటే కొంతమంది ఫ్యూచర్స్ షార్ట్ చేస్తారు, అది కూడా రిస్కీ బిజినెస్, అలాగా వెళ్ళొచ్చు. అండ్ ఇంకొంచెం మనం ఈ యొక్క పుట్టినే అంటే బేరిష్ సైడే ఉన్నాము, బట్ కంప్లీట్గా మనం అంత రిస్క్ చేయొద్దు అనుకున్నప్పుడు ఏంటంటే దీన్ని స్ప్రెడ్స్ ద్వారా మనం ఏంటంటే రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు. సో మోస్ట్లీ ఏంటంటే స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకోవటం వల్ల మన యొక్క రిస్క్ అనేది తగ్గుతుంది. అండ్ మోర్ ఏంటంటే మనకి ఎమోషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. యా, దట్ ఈజ్ అప్ టు యూ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి. ఈ యొక్క స్టాక్ని వాచ్ లిస్ట్లో పెట్టండి. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఎన్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఫ్రెండ్స్. హోప్ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.